2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clockకి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. ఇది అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమ్మీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమనంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది, మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్నీ వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది, డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగాయి. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు, జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, మూడు ఫోటోలు, అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ, వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ చెప్పి పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు, బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్లో ఎలా పెడతాయి అంటే ఎలాగంటే నా జ్యూరిస్డిక్షన్ అన్న అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అది ఓకే. నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను దానికి? పోలీసు డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్, మధు ఫ్రమ్ మహాన్యూస్ సార్. ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము, ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ 2 వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు. అరే నేను అదే అన్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days బ్యాక్ వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? నాకు తెలుసు సార్, నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. చూసుకోండి, రండి సార్. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాడతాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు, మీకెందుకు మాట్లాడారు? ఒకటి ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు కాదు, మీరు ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగితే. పోలీసులు చూపించకుండా ఊరికైనా మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సినిమా మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? కాదు అసలు నువ్వు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పుడు ఇంక ఇలానే మీకు చెప్పను. ఇప్పుడు ఒకటే
నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామగోపాల్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడదు. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని అరే యార్, వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అరే ఏం అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు. పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా. మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. ఆర్జీవి గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళ ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి అసలు మీనింగ్ దానికి? నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ హర్జీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు, మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా. ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక. అంటే గతం నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్కు ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. ఓకే. అది కేస్ ఐ వాంట్ టు డూ. దాన్ని అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు. ఆ కారణాల డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాజ్ దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అది వేరే నేను వచ్చింది కేసు వేసాను కదా. నాకు ఏం అవసరం? అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు. సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు. మీరు మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకోనండి. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను. ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి ఆ అమ్మాయికి ఏం కాదు, ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు. బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరి కాళ్ళు
ఎవరి కాళ్ళు క్రమశిక్షణ అంటే అది లేదు, లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం ఇక్కడ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటి మనకేం అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్రీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సారీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఇప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవడో అలాంటి కారు ఉందా? లేదు. నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతోనే మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగే అప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్లో నాకున్న నేచరు అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్. వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలరావు. సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్ లో సార్ యా దసపాలలో నేను అడిగాను ఒక ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి. అది మీరు అనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ లాజికల్గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి, ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం? మీరు మీడియా చూసి అదే భయపడి వణికిపోతున్నాడు, మంచం కింద ఉన్నాడు, భయపడి కలకట్ట అన్ని మీరు అనుకుంటున్నారు. అది అక్కడ ఏమీ జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోట్ చేస్తే ఎవరన్నా చెప్పగలుగుతారా? అది నిజం కాబట్టి చెప్పగలుగుతాను నేను.